నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. ఏప్రిల్ మాసంలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో గురుగారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఏప్రిల్ నెలలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు? మనకి లాస్ట్ మంత్ కంటే పోల్చుకుంటే కొంచెం ఆర్థికంగా ఎదుగుదల ఉంది బాగా మిథున రాశి వారు. మిథున రాశిలో చాలామంది పెసనారోళ్ళు ఉంటారు. వీళ్ళు అసలు జ్యోతిషం చెప్పించుకొని ఫీజే ఎవరు. సో ఫ్రీగా మాత్రం కబుర్లు చెప్పమని గంటల గంటలు చెప్తారు. ముందుగా ఈ మిథున రాశి వాళ్ళందరికీ కూడా నూతన సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం శుభాకాంక్షలు చెప్దాం. ఇక ఆదాయం పుష్కలంగా వచ్చింది. ఎంతసేపు మనిషికి మెంటాలిటీ ఏంటంటే శుభాలే వినాలని అనుకుంటాడు. మనం అప్రియంగా ఒకటి చెప్తే రివర్స్ అయిపోతాడు. కానీ మనం అప్రియాలే చెప్పేవాళ్ళం కాబట్టి ఉన్నదన్నట్టు ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి. నెక్స్ట్ అంటే చుట్టాలను చూడరేళ్ళు, అత్తగారులు ఆడబడుచులు వాళ్ళు భర్తలు తెచ్చుకున్నారనుకో ఎప్పుడు వెళ్ళిపోతామని అడుగుతారనమాట, ఒకరోజు భోజనం పెట్టి. తర్వాత రెండవది వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి కిరాణా షాపు, బట్టల షాపు, వైన్ షాపులు, లిక్విడ్స్, రియల్ ఎస్టేటు, కార్లు, ఈ బిజినెస్లన్నీ పనికి వస్తాయి. తర్వాత మొన్నటిదాకా శని బాగున్నాడు, ఆ శని ఇంకొంచెం బలహీనం అయిపోయాడు ఇప్పుడు. కాబట్టి ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి చాలా విపరీతమైన టెన్షన్ ఉంటుంది. బుధ, శుక్ర, రాహు, శని, రవి గ్రహం ఏమో మొదట 15 రోజులు బాగుంటుంది. తర్వాత 15 రోజులు సెకండ్ అంతా కూడా రవి మేషరాశిలోకి వచ్చేస్తాడు. కాబట్టి అక్కడ ఇంకొక రకమైన రిజల్ట్. అయితే మిథున రాశి వాళ్ళకి రవి మేషంలో ఉచ్చస్థితిగతుడై ఉన్నాడు. కాబట్టి వీళ్ళకి ఏమైపోయిందంటే చక్కగా ప్రభుత్వం నుంచి గొప్ప గొప్ప గుర్తింపులు, కమిషన్లు, ప్రమోషన్లు ఇవన్నీ వచ్చేస్తాయి. అండ్ వీళ్ళందరికీ కూడా కేతు కన్యా రాశిలో ఉన్నాడు. కాబట్టి ఇది పెద్ద బలంగా లేదు ఈ కేతు. అందువలన వీళ్ళంతా ఏం చేస్తున్నారండి, బలంగా లేనటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్తారు, డబ్బులు ఖర్చు పెడతారు. అసలు ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది అనమాట. ఇప్పుడు విదేశాలకి ఒక అబ్బాయి వెళ్తున్నాడంటే అమ్మాయి వాడిని తీసుకెళ్తుంది. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి ఏదో చెప్పేస్తుంది, కబుర్లు వెళ్తున్నారు. వీళ్ళు వెళ్ళేసిన తర్వాత అక్కడ లివింగ్ రిలేషన్స్, 4 మగవాళ్ళు ఇక్కడ, 4 మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసి ఒకే చోట ఉండడం, అప్పుడు అందులో 2-3 జంటల కింద తయారైపోతున్నాయి. దిస్ ఈజ్ ద ట్రెండ్, వాట్ ఈజ్ యాక్చువల్లీ హ్యాపెనింగ్. ఇందులో మనం సిగ్గుపడాల్సింది ఏం లేదు. మిథున రాశి వాళ్ళు బటర్ఫ్లైస్. వెంటనే ఇమీడియట్ వీళ్ళంతా కూడా ప్రేమ వ్యవహారాల్లోకి, అక్రమ సంబంధ వ్యవహారాల్లోకి 1% మంది కంటే కూడా ఎక్కువ మంది వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. మిగతా రాశుల్లో 1% వెళ్తే ఈ మిథున రాశి వాళ్ళు కొంచెం ఎక్కువ రేట్ ఉంటుంది. సో వీళ్ళంతా కూడా విద్యార్థులు అట్టర్ ఫ్లాప్, చదవరు సరిగ్గా. డయాబెటీస్ వచ్చేస్తుంది వీళ్ళకి. ఆల్రెడీ మైగ్రేన్, చెవి, ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ మిథున రాశి వారికి. ఆ తర్వాత సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నారు వాళ్ళందరికీ కూడా మంచి సన్మానాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే మంచిగా రాజకీయ నాయకులు ఉన్నారు. ఈ రాజకీయ నాయకులు కూడా మంచి నామినేటెడ్ పోస్టులు అయి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే యోగం అనేది ఎలాగొస్తుందో చెప్తాను. మనకంట జహీరా బేగం అని గూగుల్ చేస్తే వచ్చేస్తుంది. అమెరికాలో ఉంటారు ఆవిడ. ఆవిడకి జగన్ గారు పిలిచి సీట్ ఇస్తానన్నారు. సాయిరెడ్డి గారు చెడగొట్టారు. విజయసాయిరెడ్డి గారు 2 times ఫోన్ చేసి ఆమెతో 28 నిమిషాలు మాట్లాడారు. ఆవిడ ఆఫీసులో మర్చిపోతే జగన్ గారే డోర్ దగ్గరికి తీసుకొచ్చి బ్యాగ్ ఇచ్చారు. సో ఆమెకి అధికారం అనేటటువంటిది విజయవాడ, గుంటూరు సీట్ ఇస్తామన్నారు. మరి కోరి వచ్చింది, అదృష్టం. సో ఆమె ముస్లిం అయినా కూడా షీ ఈజ్ రిప్రజెంటింగ్ యుఎస్ఏ. అంటే అదృష్టం అలా వస్తూ ఉంటాయి, అది నేను అనేది. కాబట్టి మనం ఏమి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ లోపల ఆమె దురదృష్టం వచ్చి ఈయన పోయాడు నామినేటెడ్ పోస్టు రాజ్యసభ సభ్యత్వానికి. మరి వాళ్ళకి కూడా ఇదైంది. సో ఎంత ఇదిగా మనం ఎందుకు చెప్తున్నామంటే రాజకీయం మనం చెప్పాం, ఆమెకి నీకు యోగం వస్తుందమ్మా అన్నాం. పేర్లతో సహా చెప్తున్నాను. జగన్ చూస్తాడని తెలుసు నాకు, విజయసాయిరెడ్డి చూస్తాడు నా వీడియోలు, జగన్ గారు చూస్తారు. జహీరా బేగం అవి ప్రేక్షకులకి ఏం తెలుసు? మనం చెప్పేది ఎప్పుడు కూడా అథెంటిసిటీగా మనం చెబుతాం. కాబట్టి మిథున రాశి వాళ్ళకి ఏం పర్వాలేదు, బ్రహ్మాండంగా ఉందన్నమాట. ఇక భూమికి సంబంధించిన వ్యవహారాలు గురుగారు, ఏదన్నా ఒక ప్లాట్ కొనుక్కోవడం, స్థలం కొనుక్కోవడం, మరి దీనికి సంబంధించి ఎలా ఉండబోతుంది? బాగానే ఉన్నాయి. ఆల్రెడీ కొనిపించేశారు వీళ్ళు. భర్త ఎక్కడ డబ్బులు బాగా సంపాదించేశాడు.
ఎక్కడ తల్లికి ఇచ్చేస్తాడో ఆడబడుచులకి ఇచ్చేస్తాడో అని చెప్పేసి ఏదో అడుక్కునేవాడు మామూలుగా కలిసి వచ్చింది కాబట్టి కోట్లు సంపాదిస్తారు. సంపాదించినట్టు తల్లికి చెల్లికి పెట్టుకోవాలనుకుంటారు కదా. నేను పోతాయని క్రిమినల్ ప్లాన్లు వేసేసి మిథున రాశి వాళ్ళు కొన్ని స్థలాలు ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి ఇల్లులు కొనిపించేశారు ఆల్రెడీ. ఇంకా మిగతా బ్యాచ్ ఎవరైనా ఉంటే వాళ్ళు గ్యారంటీగా కొనేస్తారు. వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది, అలాగే సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఏదైనా గుడ్ న్యూస్ ఉందా? వైవాహిక జీవితం ఆల్రెడీ బ్రహ్మాండంగా ఉంది. భర్త మీద భార్యకి మమకారం లేకుండా, భార్యకి మమకారం లేకుండా, అబ్బాయి నేను ప్రేమిస్తున్నానండి భర్తని అంటారు. వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తారు. భర్త కావాలి కానీ ఈ బోడిముండలకి కొంతమందికి మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి భర్త కావాలి కానీ భర్తని కన్నా అత్తక్కర్లేదు, భర్తతో పుట్టిన చెల్లెళ్ళు అక్కర్లేదు. పోనీ వాళ్ళు ఎలాగ ఉన్నారా అంటే ఆడపడుచులు అత్తగారులు అనవసరమైన విషయాల్లోకి ఇంటర్ఫీరెన్స్లు, వీళ్ళకి సలహాలు, ఈ రకంగా బ్యాచ్ అంతా కూడా ఎలా ఉన్నారంటే పేద ప్రజలకు ₹1 సాయం చేయరు. వీళ్ళల్లో వీళ్ళ కొట్టు చావడాలి. మనం మాత్రం మనకు రూపాయి ఎవరు కానీ మనం వీళ్ళని బాగా గౌరవించాలి, ఇలా బాగా చెప్పాలి. కాబట్టి వీళ్ళంతా కూడా ఏంటంటే ఈ మిథున రాశిలో కొంతమందికి వైవాహిక జీవితం యావరేజ్గా ఉందని చెప్పాలా. అండ్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవరు భర్తకు నచ్చినట్టు భర్త జీవిస్తున్నాడు, భార్యకి నచ్చినట్టు భార్య జీవిస్తుంది. ఇక రైతులకి అలాగే మహిళలు కూడా అడుగుతున్నారు, మాకు ప్రత్యేకంగా ఎలా ఉంటుంది, ఎలాంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయని అడుగుతున్నారు. మరి వీళ్ళకి ఎలా ఉంటుంది? మహిళలకు చాలా బాగుంది, రైతులకు కూడా చాలా బాగుంది. రైతులకి మంచి పంటలు పండుతారు. అప్పులన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ తీర్చలేరు అనమాట. బట్ ఇట్స్ ఓవరాల్గా చాలా గుడ్. ఆకస్మిక ధనప్రాప్తి కావచ్చు, లేదా అనుకోని ప్రయాణాలు, ఇవన్నీ లాభదాయకం అంటారు వీళ్ళకి. ప్రతి బేవర్సన కొడుకు ఆకస్మిక ధనలాభం కోసం చూస్తాడు, ఏ రాసుడైనా సరే. ఆడి డబ్బులు మాత్రం ₹10 పోకూడదు. ఆడి మాత్రం జ్యోతిషం చెప్పించుకొని రూపాయి ఇవ్వడు. ఆడి కూతురుని లేపుకెళ్ళిపోతే ఒక బిల్డర్ గాడు నేనేం పూజలు చేయనండి, మీరు ముందే చెప్తున్నాను అంటే ఆడు ఆల్రెడీ నష్టపోయాడంటే ఎవడు అడిగాడరా నిన్ను అసలు. ఫస్ట్ ఏమి వినకుండా అంటే ఆ కూతురికి ఆడ పెళ్ళం విల్ల రాసి ఇచ్చామన్నట్ట, విల్ల ఇచ్చేస్తున్నాడు. కాబట్టి ఆకస్మిక ధనలాభాల కోసం ఫ్రీగా రావాలని చూస్తారనమాట. అది కామన్ అనుకో, పాపం మన ఫ్రెండ్సే కదా, ఆ బేవర్సగాళ్ళలో మనం కూడా ఒకళ్ళం. ఎందుకంటే మనం కూడా అలాగే ఆశిస్తాం. హ్యూమన్ టెండెన్సీ, ఆల్ హ్యూమన్స్ ఆర్ ఇలా ఆశించే వాళ్ళంతా బేవర్సగాళ్ళే. కాబట్టి అటువంటి వాళ్ళందరికీ కూడా కొంతమందికి ఆకస్మిక ధనలాభం రావడానికి అవకాశం ఉంది నాయన. అంటే ఎవరో దూరబంధువులు టపి నచ్చిపోతారు, ఆ ఆస్తి వీళ్ళకి కలిసి వస్తుంది. అలా ఏదో రకంగా మొత్తం మీద మిథున రాశికి ఏప్రిల్ నెల చాలా బాగుందన్నమాట. ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి గురుగారు మంచి పరిహారాలు ఉంటే తెలియజేయండి మిథున రాశి వారి కోసం. మిథున రాశి వాళ్ళకి పరిహారాలు ఏమన్నా, అత్తగారికి తిండి పెట్టి ఆడపడుచులకు తిండి పెడితే ఇదే పెద్ద పరిహారం. వాళ్ళకే సరిగ్గా చేయని వాళ్ళు గుళ్ళు గోపురాలకు గుళ్ళో వేస్తానండి, గుళ్ళో పంతులు గారికి వేస్తానండి, ₹100 వేస్తానండి. ₹100 ఈ పంతులు ఇంక లైఫ్. అత్తగారిని సరిగా చూసుకోరు కానీ వాళ్ళ ఆస్తి మాత్రం కావాలి. అదే మరి, ఆస్తులు కావాలి. ఆడపడుచులకి మాట్లాడకూడదు. అసలు ఆస్తి కావాలి, అసలు భర్త కావాలి కానీ అత్తగారు వద్దని డైరెక్ట్ పిల్లల్ని కూడా మాట్లాడినివ్వకపోతుంటే అత్తగారుల చేత. చాలా మంది కూడా వేరు కాపురం పెడతానంటేనే ఆ కండిషన్ ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటున్నారు ఈ మధ్యన. అంటే చేతకాని చవటలు ఈ మగాళ్ళు అలాంటి వాళ్ళని కంటి కూడా చూడకూడదు. అలాంటి వాళ్ళని వెళ్ళక పెళ్లి చూపులకు కూడా వెళ్ళకూడదు. అప్పుడు సొసైటీ మారుతుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే నాయన పరిహారాలు కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదువుకోవాలా, కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకు దానం చేసుకోవాలా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించుకోవాలి. జమ్మి చెట్టుకి నీళ్లు పోసి జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది నాయన. చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.